సార్ చెప్పండి, అసలు ఈ యొక్క గ్యాస్ కొరత హాస్టళ్ల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి. మేము గ్యాస్ లేక పిల్లలకు సరైన సమయంలో మేము అందిలేకపోతున్నాం. ఇబ్బంది పడిపోతున్నారు. ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి గ్యాస్ మాకు అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఇప్పటికి మొత్తం మీకున్న ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మొత్తం నా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. 2 హాస్టల్ ఉన్నాయి. సో ఇబ్బందిగా ఉన్నది. పొద్దున్నే టిఫిన్ పెట్టుకోవాలి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రము. ఇప్పటికే సమ్మర్ ఉంది, ఎండల కాలం నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నాం. దాంతోపాటు ఈ గ్యాస్ కూడా ఇబ్బందికరంగా ఉండడం వల్ల వాళ్ళకు సమయం టైంలో వాళ్ళకు మేము ఫుడ్ అరేంజ్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దయచేసి మా ఇబ్బందులను విన్నవించవలసిందిగా కోరుకుంటున్నామండి. సో ఇప్పటికే మనం చూస్తే హాస్టళ్లలో ఇటు గ్యాస్ కొరత కారణంగా ఇటు ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి హోటల్ యాజమాన్యం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిఫిన్లు కానీ వీటిని నిలిపివేస్తూ చెప్పినారు. మీరు ఎలా అమలు చేస్తున్నారు వాటిని? మేము బయట ఏం దొరకట్లేదండి. ఇక్కడ కూడా మేము గ్యాస్ లేక అరేంజ్ చేయలేకపోతున్నాము. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎంప్లాయీస్ అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, మా దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. సో గ్యాస్ మాకు తొందరగా మాకు అరేంజ్ చేస్తే బాగుంటుందని మా కోరిక.